పొలిటికల్ పర్సన్గా మీరేమైనా క్వశ్చన్స్ అడగదలుచుకున్నారా ఆయన్ని? వారు మంచి మాట చెప్పినారు మోహన్ గారు. ఇంటర్నల్ గా కూర్చొని మాట్లాడుకొని రిసాల్వ్ చేసుకునే విషయాన్ని భారంగా పరిచి ఇటు అభిమానులం కానీ లేకపోతే ప్రజలను కానీ తర్వాత క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యూత్ని కానీ నిరాశపరచడము, తర్వాత ఇది ఒక రకమైన మచ్చ కదా మనకు. కోఆర్డినేషన్ సన్ రైజర్స్ కు అండ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు కోఆర్డినేషన్ లేదనంటే ఒక రకమైనటువంటి అపవాదు కదా మనకు. దాని నుంచి బయటపడాల్సిన బాధ్యత రెండు వైపులా ఉంది. నేనేమంటున్నా అంటే ఇది అంటే ఈ చిన్న అంశమనే నేను భావిస్తున్నా. 20 టికెట్లు 10 టికెట్లకు సంబంధించి సీట్లకు సంబంధించి అంత పెద్ద స్టేడియంలో పెద్ద విషయం అయితే కాదు నా ఉద్దేశంలో. దాన్ని కావాలని ఇంత పెద్ద విషయం చేసి బహిరంగపరచడం అనేది కరెక్ట్ కాదు. మోహన్ గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా. అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా కొంత ఇన్వాల్వ్ అయ్యి అట్లాగే ఇప్పుడు మీరు చెప్తున్నారు, నాకు సమాచారం లేదు కానీ కిరణ్ వెళ్ళినట్టుగా మీరు చెప్తున్నారు. అది భువనగిరి ఎంపీ కిరణ్ వెళ్ళినట్టుగా చెప్తున్నారు. సరే, కిరణ్ అయినా లేకపోతే మిగతా చాలా మంది ఈ అంశాలలో అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఈవెన్ పార్టీలో కూడా చాలా మంది ఉన్నారు. అజారుద్దీన్ సహా మిగతా వాళ్ళు కూడా స్పోర్ట్స్ కి సంబంధించి గేమ్స్ సంబంధించి అవగాహన ఉండి తర్వాత అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాటి అధికారులు కూడా కొద్దిగా తొందరనే స్పందించి దీనికి సంబంధించినటువంటి వాళ్ళ ఒప్పందాలు ఏమున్నాయి, ఎస్సీఏకు అండ్ దీనికి సన్ రైజర్స్ మధ్యనే ఏ ఒప్పందం ఉంది అది అంటే నేను అనుకోవడం ఇది పెద్ద ఇష్యూ కాదు. దీన్ని పెద్దగా చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దాంట్లో ఎవరి హస్తం ఉంది అనేటువంటిది ఇటు వీళ్ళ తప్పుందా వాళ్ళ తప్పుందా. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారు అయితే ఎంక్వైరీకి ఆదేశం ఇచ్చారు కాబట్టి పోలీసు ఇమీడియట్ గా దాన్ని స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. దాని యొక్క రిజల్ట్ వస్తుంది. అది కూడా నేనేమంటున్నా అంటే ఏ రిజల్ట్ వచ్చినా కూడా దీన్ని పబ్లిక్ ఇష్యూ చేయకుండా ఇంటర్నల్ గా సర్దుబాటు చేయాలి. ఈవెన్ ముఖ్యమంత్రి గారికి సమాచారం వచ్చిన వెంటనే దీని మీద వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా వారు ఇంటర్నల్ గా అన్ని చర్యలు తీసుకుంటారనేటువంటి విశ్వాసం ఉంది. సో వారు తీసుకుంటారనేటువంటి విషయం నాకు కూడా తెలుసు. వారు అంటే వారు కొద్దిగా ఫాస్ట్ గానే స్పందిస్తారు ముఖ్యమంత్రి గారు. సో అంత డిలే చేసేటువంటి మనిషి కూడా ఏం కాదు కాబట్టి ఇది రిసాల్వ్ తొందరనే అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. అయితే మోహన్ గారు, మన వెంకటస్వామి గారు చెప్పినట్టుగా ఇది చిన్న విషయం, ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి, చర్చించుకోవాల్సిన విషయం అంటూ వెంకటస్వామి గారు చెప్తున్నారు. అయితే ఈ విషయం పైన సీఎం గారు కూడా స్పందించారు. ఇక మీరు ఈ విషయం ఎస్ఆర్హెచ్కి అలాగే హెచ్సిఏకి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క వివాదం ఏదైతుందో అది సమసిపోతుందని మీరు భావిస్తున్నారా? సీఎం వెంకటస్వామి చెప్పింది చాలా కరెక్ట్ అండి. కూర్చుని మాట్లాడితే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందండి. ఇది చాలా చిన్న విషయం. ఇది టికెట్స్ ను సన్ రైజర్స్ వచ్చి వాళ్ళ హెచ్సిఏ ఎవరు ఉన్నారో అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళతో కూర్చొని మాకు ఇన్ని కాంప్లిమెంటరీస్ కావాలా, ఇన్ని టికెట్స్ కావాలని మేము చాలా మందికి ఇవ్వాలి, మేము చాలా మంది స్పాన్సర్ చేసిండు. అట్లాంటి ఒక మంచి ఒక విషయము రూమ్ లో ఉన్న మాట బయట వచ్చింది, అది చాలా తప్పండి. ఎందుకంటే అది హెచ్సిఏ ఒక మంచి క్రికెటర్ దాన్ని బ్లేమ్ చేయాలంటే చాలా సౌకర్యం. ఎందుకంటే చాలా మంది ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వాళ్ళ ప్లేయర్స్ వచ్చారు. అండ్ డెఫినెట్లీ సన్ రైజర్స్ వచ్చి వాళ్ళ అఫీషియల్స్ ఇంకా హెచ్సిఏ అఫీషియల్ రూమ్ లో కూర్చొని మాట్లాడింది, నాకు ఇన్ని పాసెస్ కావాలా, ఇన్ని టికెట్స్ మాకు ఇవ్వాలి, ఎందుకంటే మేము కొనుక్కుంటాం, మేము బయట వరకు ఇవ్వాలి, మేము మాకు చాలా ఒత్తిడి, ఎందుకంటే వాళ్ళు చాలా మంది స్పాన్సర్ కూడా చేసిన ఇట్లాంటి విషయం లేదా. డెఫినెట్ వెంకటస్వామి చెప్పిన చాలా కరెక్ట్ అండి. లోపల రూమ్ లో మాట్లాడిన విషయము బయట రావకూడదు. ఎందుకంటే బయట వస్తే ఏమవుతుంది, ఒక న్యూస్ అయిపోతుంది. అండ్ చాలా నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండి, చాలా ప్లేసెస్ లో ఈవెన్ బాంబే అదర్ ప్లేసెస్ లో అవుతుంది. కానీ వాళ్ళు రూమ్ లో కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ చేస్తారు. డెఫినెట్లీ ఒక మంచి విషయము, మన హైదరాబాద్ క్రికెట్ మంచి పేరు రావాలని మనం కోరుకోవాలా. ఈవెన్ అట్లాంటి ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడాలి. అయితే మోహన్ గారు, మరి ఇది